హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నిన్న సాయంత్రం అంటే లేట్ ఈవినింగ్ ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే టెక్కల నుంచి ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. లాస్ట్ టైం ఎన్నికల్లో అంతకుముందు ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఆయనను పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదంతా కూడా మనకు తెలుసు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకోవడం అయినది అంటూ కూడా ఈ లెటర్ విడుదలైంది. అండ్ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటి పార్టీ నుంచి అనేటువంటి విషయం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఎవరినైనా పార్టీ నుంచి సస్పెన్షన్ గురి చేయడం అంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకు సస్పెండ్ చేశారు, ఆయన చేసిన తప్పేమిటి అని. కానీ విచిత్రంగా ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటి అనే విషయం ఎక్కువగా దువ్వాడ శ్రీనివాసరావు గారి విషయంలో మాత్రం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు ఈయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అనేవి కొన్ని కారణాలు మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఈయనకి సంబంధించి అంటే అక్కడ ఉన్న టెక్కల నియోజకవర్గానికి సంబంధించి కూడా వైసీపీ ఒక ఇన్ఛార్జి నియమించింది. ఆ ఇన్ఛార్జికి సంబంధించి ఆయనకి సపోర్ట్ చేయకపోవడం అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. సరే, అది పక్కన పెడితే కనుక ఈయన ఆల్రెడీ అంటే ఎవరి ప్రైవేట్ జీవితాల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు, కామెంట్స్ చేయకూడదు. కానీ వాటన్నింటికీ అతీతంగా అంతకంటే మించి అన్నట్టుగా కూడా ఆయన ఇటీవల కాలంలో అంటే దాదాపు ఒక 1 year నుంచి కూడా దివ్యల మాధురితో ఆయన ప్రయాణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ దీనికి సంబంధించి కూడా వీరిరువురు కూడా ఒక కొత్తగా పెళ్ళైన జంటలాగా, అలాగే చాలా ఎప్పటి నుంచో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి బాగా తెలుసున్న చాలా చాలా పాపులర్ అయిన జంటలాగా, ఇలా అంటే వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ టైప్ ఆఫ్లో రకరకాల ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ రకరకాల విధాలుగా కూడా బయట ఎక్కడ పడితే అక్కడ అందరికీ కనిపిస్తూ కూడా వీళ్ళంతా కూడా చాలా చాలా చర్చనీయాంశం అయిపోయారు మనకు తెలుసు. మరి ఈ విషయాన్ని కూడా పార్టీ సీరియస్గా గమనించిందా? అఫ్కోర్స్ ఆ విషయం కూడా ఖచ్చితంగా గమనించే ఉంటుంది. ఇలా కర్ణుడి చావుకు అన్నట్టు ఈయన సస్పెన్షన్కి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇన్ని కారణాల్లో ఈయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినేత జగన్కు వీర విధేయుడిగా ఉన్నటువంటి ఈ 67 సంవత్సరాల దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన గురించి అలాగే ఆయన పార్టీకి చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి మనం చాలా చాలా చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇన్ని చేస్తున్నా కూడా ఈయన్ని ఎందుకు ఇప్పటి వరకు తాత్సారం చేశారు, ఈయన్ని సస్పెన్షన్ చేయడం వెనక ఆల్రెడీ ఒక జనసేనకు సంబంధించి చూడొచ్చు, మనం ఏపీలో అండ్ టీడీపీకి సంబంధించి చూడొచ్చు, చాలామందిని అంటే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్న కొంతమందిని వాళ్ళు ఇమీడియట్గా అంటే వితిన్ 2 daysలో కూడా సస్పెండ్ చేసినటువంటి ఘటన మనకు తెలుసు. మరి ఈ సస్పెండ్కి సంబంధించి కూడా అంటే చాలామంది మరో కొత్త వాదన కూడా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. సస్పెండ్ అంటే ఉంది, కొన్నాళ్ల పాటు పక్కన పెడతారంతే, మళ్ళీ ఆ తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం అనేది మామూలే అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈయన ప్రైవేట్ వ్యవహారం అంటే ఈయన పర్సనల్ ఇష్యూస్ కూడా పార్టీ చాలా సీరియస్గా భావించిందా అంటే కారణం అది కూడా లేకపోలేదు అంటున్నారు. అండ్ ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఆయన ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్కలి ఇన్ఛార్జిగా వచ్చిన ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సపోర్ట్ చేయకపోవడం వల్ల పార్టీ గమనించింది, సమయం వచ్చింది అని విశ్లేషకులు కూడా అంటున్నారు. సమయం రావడం వల్లే ఆయన్ని ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేశారు అంటున్నారు. మరి ఈ సస్పెండ్ చేసిన తరువాత దువ్వాడ శ్రీనివాసరావు గారి పైన ఎటు అనేటువంటి ఆలోచన కూడా వస్తోంది. మరి ఆయన ఖచ్చితంగా టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ వెళతారా అంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇంకో 4 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది, పవర్లో ఉంటే వాల్యూ వేరు, ఇవన్నీ కూడా శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉన్నారా అనేటువంటి అంశం తెరపైకి వస్తోంది. అండ్ ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిసార్లు ఎవరిని ఎలా విమర్శించినా కూడా అంటే దాదాపు చాలాసార్లు చాలా కార్యక్రమాల్లో దువ్వాడ శ్రీనివాసరావు గారు కావచ్చు, దివ్యల మాధురి కావచ్చు, వీరు మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ గురించి అవి కూడా కొన్ని పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు, అంటే పాజిటివ్గా మాట్లాడారు. అంటే ఈ నేపథ్యంలో వీరు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ జనసేన వైపు వెళ్ళబోతున్నారా వీళ్ళు అనేటువంటి ఆలోచన కూడా లేకపోలేదు. ఏదేమైనా కూడా రీసెంట్గా వీరిరువురు కలిసి ఆల్రెడీ దివ్యల మాధురి కూడా చాలా అంటే చాలా ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తిగా అఫ్కోర్స్ అంటే చాలా ఎక్కువగా అంటే ఆమెకు సంబంధించినంత వరకు కూడా ఆస్తులు వ్యవహారాలు ఆమె చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకని ఆర్థిక వ్యవహారాల పరంగా కూడా ఇద్దరు ఒకటయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిరువురు కలిసి
ఇక్కడ అంటే హైదరాబాద్లోనే ఆల్రెడీ ఒక భారీ స్థాయిలో షాపును తెరవడం కూడా జరిగింది అని చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన సస్పెండ్ చేయడం వెనక ఉన్నటువంటి మనం ఇప్పుడు చెప్పుకున్న రీజన్స్ అన్ని కూడా తెరపైకి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. మరి దీనిపై దువ్వాడ శ్రీనివాస్ మరి ఖచ్చితంగా ఈ 1-2 రోజుల్లో ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పబోతారా, మాట్లాడకపోతారా అని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి, లోకల్గా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కనుక దువ్వాడ శ్రీనివాసరావు గారు తన ఫ్యామిలీని వదిలేసి అఫ్కోర్స్ ఆయన తన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఇలా ఈ టైప్ ఆఫ్లో చాలా చాలా అంటే ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన ఎప్పుడైతే దివ్యల మాధురి గారు పరిచయం అయ్యారో అప్పటి నుంచి కూడా చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం ఇవన్నీ కూడా మరో ప్రధాన కారణం కూడా అయి ఉండొచ్చని అంతా కూడా అనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన సస్పెండ్ చేసినటువంటి విషయం మాత్రం హైలైట్గా మారింది. అండ్ నెక్స్ట్ ఆయన పైన ఎటు అనేటువంటి విషయంపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించి ఆయన ఎలా స్పందిస్తారో ఏమిటో.